హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక నుంచి హైదరాబాద్ వీడియోస్ వస్తాయి కంటిన్యూస్గా చూడండి. ఇప్పుడు మనం ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకుందాం రండి. ఈ ఖైరతాబాద్ గణేష్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. చూడండి, ఇది మెట్రో స్టేషన్ కింద పబ్లిక్ ఎలా ఉన్నారో. లక్షలాది మంది ఈ గణేష్ని దర్శించుకున్నారు. మనం కూడా దర్శించుకుందాం పదండి. ఈరోజు 8వ రోజు. ఇక్కడ చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో. సుమారు 2 గంటలు టైం పట్టింది దర్శనానికి. భక్తులైతే లక్షలాది మంది వచ్చారు. చాలా ఫేమస్ గణేష్. నాకైతే జాతరను తలపించినట్టుంది. ఇక్కడ చిన్న చిన్న షాప్స్, అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేష్ని చరిత్ర తెలుసుకుందాం. 70వ సంవత్సరం సందర్భంగా 70 అడుగుల మట్టి గణేష్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని సప్తముఖ మహాశక్తి గణపతి అని పిలుస్తారు. అలాగే ఈ విగ్రహాన్ని 25 టన్నుల ఉక్కు మరియు 35 టన్నుల మట్టితో, గడ్డి మరియు వరి పొట్టు మరియు ఇతర పదార్థాలతో కలిసి తయారు చేశారు. 1954 సంవత్సరంలో మొదటి అడుగు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ ఇప్పుడు 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని స్థాపించారు. చూడండి, దారిలో శ్రీ మహంకాళి పోచమ్మ దేవాలయం ఉంది. ఏ టీవీ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ఖైరతాబాద్ గణేష్ని గురించే చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ దర్శనం టైంలో మొబైల్స్ ఎక్కువగా వీడియోస్ తీయడం వల్ల దర్శనం బాగా లేట్ అవుతుంది. చూడండి, వచ్చేసాం ఆల్మోస్ట్ గణేషుని దగ్గరికి. పబ్లిక్ బాగా ఎక్కువ అవడం వల్ల కొంచెం కెమెరా షేక్ అయింది. అలాగే 70 అడుగుల విగ్రహానికి ఒకవైపు రాహుకేతువుల ప్రతిష్టాపన, మరొక వైపు శ్రీ శ్రీనివాస కళ్యాణము ఉంటుంది. అలాగే ఇక్కడ అయోధ్య శ్రీరాముని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, కన్నుల విందుగా ఉంది కదా. ఇక్కడ మీరు కూడా ఈ ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. గణేష్ని దర్శించుకున్న తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఐమాక్స్ థియేటర్ వస్తుంది. ఈ మార్గ మధ్యంలో షాప్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, గాజులు, బ్యాంగిల్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు, చాలా బాగుంది. నాకైతే తిరునాళ్ళకు వెళ్ళినట్టుంది ఇక్కడ వాతావరణం. చూడండి, ట్రైన్ భలే ఉంది కదా. అలాగే ఫ్లవర్స్. ఇప్పటి నుంచి హైదరాబాద్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.